ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది ఇదే. అయితే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరగబోతుంది, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని భయపెట్టినా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది, కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతరతర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇంకా ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రణాళికను రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు, ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి.
ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను పొందుకోవడానికి మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ ఆర్థిక స్థితి కనుక అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.